నమస్కారం. తెలంగాణలో ఒక వారం రోజుల నుంచి రాజకీయాలు తీవ్రంగా వేడెక్కాయి. ఈరోజు ఖమ్మం సభ లోపల రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి మాట్లాడిన మాటలతోటి కాంగ్రెస్‌లోనే ఆహ్, అంతర్గతంగా తీవ్రమైన అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో రాజకీయ సమీకరణలు ఎట్లా మారబోతున్నాయనే దానికి అన్న అంశంపై మాట్లాడడానికి మనతో సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు విజయ్ కుమార్ మనతో ఉన్నారు. విజయ్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఇవాళ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ గద్దెలను కూల్చడానికి నారా చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఓపెన్‌గా ఆహ్వానించాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పిలవడం అనేది ఒక రకంగా వింతమైన పరిణామం. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలోకొచ్చి ఇప్పటికే 9 సంవత్సరాలయింది. ఇదే క్రమంలో ఒక వారం రోజుల నుంచి కాంగ్రెస్‌లోని సీనియర్ మంత్రులు, ఏకంగా ఉప ముఖ్యమంత్రిపై కూడా మీడియాలో వస్తున్న వార్తలు, ఈ రెండిటికి ఏమైనా అనుబంధం ఉందా? తెలంగాణలో రాజకీయాలు ఎలాంటి రూపు మార్చుకోబోతున్నాయి? తెలంగాణ రాజకీయాలను పరిశీలించినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, అదేవిధంగా విభజన జరిగిన తర్వాత పరిణామాలు చూసినట్లయితే ఇక్కడ రేవంత్ రెడ్డి సెంట్రిక్‌గా జరిగినటువంటి రాజకీయాలు. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఓటుకు నోటుకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఓటుకు నోటు విషయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబట్టిన తర్వాత అప్పటినుంచి తెలుగుదేశం పార్టీ తనను ఓన్ చేసుకుంది. మొత్తం మీద రేవంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వర్గము, ఆ వర్గానికి సంబంధించినటువంటి మీడియా, వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాక్ సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకున్నటువంటి అంశం తెలంగాణలో కనిపిస్తుంది. ఆ సందర్భంగా ఓటుకు నోటుకు సందర్భంగా జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో తట్టాబుట్టా సర్దుకొని ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తెలంగాణను ఖాళీ చేసి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి పనులు జరగాలన్నా, తెలుగుదేశం నాయకుల అస్తిత్వం నిలబడాలన్నా, తెలుగుదేశం పార్టీకి పనులు చేసి నాయకులకు స్వార్థ ప్రయోజనాలు చేపట్టాలన్నటువంటి పనులు కావాలంటే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిని ఎట్లా ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి వ్యక్తినే ఎక్స్‌పోజ్ చేసినట్లయితే, ఒక రాజకీయంగా సపోర్ట్ చేసినట్లయితే మన ప్రయోజనాలు నెరవేరుతాయని ఒక లక్ష్యంతోటి ఒక పావుగా పిక్ చేసుకున్నారు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి పిక్ చేసుకున్నటువంటి సందర్భంలో ఆ కొంతకాలంలో రాజీనామా కూడా ఉత్తుత్త రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరటానికి కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు సహకరించి అందులోకి పోయిన వెంటనే వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇప్పించినట్టు పూర్తిగా తెలిసినటువంటి. యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉంటూనే అసెంబ్లీ రికార్డులో ఆయన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా కొనసాగినటువంటిది. ఆయన రాజీనామా చేయలేదు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా తెలుగుదేశం పార్టీ సభ్యునిగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అంశం చాలా కీలకమైనటువంటి అంశం. ఆ తర్వాత 2018లో కూడా పొత్తుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోవటానికి కూడా ఈ రేవంత్ రెడ్డి చేసినటువంటి డ్రామా, రేవంత్ రెడ్డి నడిపినటువంటి రాజకీయము, అందులో వెనకంగా చంద్రబాబు చేసినటువంటిది ఉన్నది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామంలో 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఎందుకంటే అధికారంలోకి రావడానికి వెనకంగా తెలుగుదేశం పార్టీ ఆర్థిక వనరులు ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి కొన్ని రకాలుగా ఆయనకు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వర్గం మీడియా కావచ్చు, ఇతర పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఆయనకున్నటువంటి స్నేహితులు కావచ్చు, బలంగా ఆర్థికంగా సపోర్ట్ చేసినటువంటి అంశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ యాటిట్యూడ్‌లో గానీ, నేను కాంగ్రెస్ మనిషి అనేటువంటి ప్రభావం చూపించే విధంగా వ్యవహరించట్లేదు రేవంత్ రెడ్డి. ఏ సందర్భంలో కూడా రాజకీయంగా అలా వ్యవహరించలేదు. నాది తెలుగుదేశం పార్టీయే. నేను కాంగ్రెస్‌లో ఉన్నా నా తెలుగుదేశం పార్టీయే అనే లెవెల్‌లోనే నిరంతరం మాట్లాడుతూ రావటం జరిగింది. ఎందుకంటే ఎగ్జాంపుల్స్‌కు ఈయన అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి టేబుల్ ముందు కూడా చెప్పుకున్నట్టు, నేను స్కూలు అనేది ఆర్ఎస్ఎస్, కాలేజీ అనేది
నాది తెలుగుదేశం పార్టీ, ఉద్యోగం కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నా అనే అంశాన్ని గూడా ఆయన నిరంతరం చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే తాను తెలుగుదేశం పార్టీ మనిషిని అనేది ఎస్టాబ్లిష్ జేసుకోవటానికి నిరంతరం ఒక తాపత్రయపడ్డాడు. ఆ రకమైనటువంటి మనిషిగానే చలామణి అవ్వటానికి ఇష్టం జూపుతూ ఉన్నాడు. నేను కాంగ్రెస్ మనిషిని, నేను అనే అంశాన్ని పట్ల నేను కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గావచ్చు, ఇందిరాగాంధీ అంతకుముందున్నటువంటి సోనియా గాంధీ కావచ్చు, ఒక కాంగ్రెస్ పార్టీ లాయల్ పర్సన్‌గా చెప్పుకోవటం కంటే, నేను తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు వెనకాల ఉన్న వర్గానికి నేను విధేయుడిగానే ఎక్కువగా ఇష్టపడే విధంగానే తన వ్యవహార శైలి కనిపిస్తూ వచ్చింది. ఈ రకమైనటువంటి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక పావుగా తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత బీజేపీతో పెట్టుకుంది. బీజేపీ, తెలుగుదేశం పార్టీ, అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి. అంటే తెలంగాణ రాజకీయాలు పరిశీలించినట్లయితే మొత్తం ఒకవైపు చంద్రబాబు నాయుడు, పొత్తు పెట్టుకున్న బీజేపీ, మోడీ వీళ్ళు కలిసి రేవంత్ రెడ్డి ఒక పావుగా తెలంగాణలో తమ రాజకీయ అవసరాలు కావచ్చు, తమ స్వార్థ ప్రయోజనాల కోసం గాని వాడుకుంటున్నట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ ఒక గ్రోత్ ఇంజిన్‌గా ఉన్నది. ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి హైదరాబాద్‌ను క్రమంగా హైదరాబాద్ ఆర్థిక శక్తి మీద ఆధిపత్యం కావాలని ఒక ప్రయత్నం అటు మోడీకి సంబంధించిన పారిశ్రామికవేత్తలు గావచ్చు, అదేవిధంగా చంద్రబాబుకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు గావచ్చు, ఒక ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని ఒక పావుగా వాడుకుంటున్నటువంటి సిట్యుయేషన్ కనిపించింది. ఈయన ఎందుకంటే అదానీ దగ్గర 100,00,00,000 తీసుకున్నప్పుడే అర్థమైపోయినది. ప్రభుత్వం 100,00,00,000 తీసుకున్నప్పుడే ఈయన దాదాపు మోడీ అండ్ చంద్రబాబు చేతుల్లో ఉన్నారు. వీళ్ళు బీజేపీకి అనుకూలంగా ప్లేస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఒక కోవర్ట్‌గా ఇతర పార్టీలకు పనిచేస్తున్నటువంటి కా బీజేపీ, చంద్రబాబు నాయుడుకి పనిచేస్తున్నట్టు వ్యవహారం అలాగే ఉంది. ఇంకొకటి కూడా భవిష్యత్తులో నేను దాదాపు ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి చూసినట్లయితే దేశవ్యాప్తంగా బీజేపీ చాలా అన్ని రాష్ట్రాలు దాదాపు 25 రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతున్నటువంటి ఉన్నది. ఈ సందర్భంలో తన నెక్స్ట్ గోల్ ఇప్పుడు గతంలోనే చెప్పుకున్నాను నేను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతా. నా నెక్స్ట్ గోలు ఏఐసీసీ అధ్యక్షుడు కావాలనే కోరిక కూడా వెల్లబుచ్చుతున్నాడు. ఆ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షునికి గూడా ఒక బీజేపీకి కోవర్ట్‌గా ఉన్నటువంటి వ్యక్తిని ఏఐసీసీ అధ్యక్షుడు గూడా పెట్టుకునే అవకాశం భవిష్యత్తులో గూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ వీక్ అవుతుంది. దేశవ్యాప్తంగా ఒక సందర్భంలో రాహుల్ గాంధీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకొచ్చే సిట్యుయేషన్ బలంగా ఉన్న రాష్ట్రాలు ఏవీ లేవు. ఒక కర్ణాటక, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ కనిపిస్తుంది, తెలంగాణ కనిపిస్తున్నటువంటి. రేపు కర్ణాటకలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఎదుర్కొంటుంది. కర్ణాటకలో బీజేపీ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రభావం తెలంగాణలో పడుతుంది. తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే లేదనేటువంటి సిట్యుయేషన్ రాజకీయ అంచనాలు ఇప్పుడున్న దేశ రాజకీయ పరిస్థితులలో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అంచనా వేయడం ఈజీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానటువంటి సిట్యుయేషన్‌లో నేను ఇక్కడ ఏం చేయాలి? నా రాజకీయ భవిష్యత్తేంటి? ఒకవేళ బీజేపీ ముఖ్యమంత్రి పోస్ట్ ఆఫర్ ఇచ్చినట్లయితే ఆయన బీజేపీకి పోయే అవకాశాలుంటాయి. పట్టుకొని ఒక 20 మంది, 30 మంది ఎమ్మెల్యేలని పట్టుకొని లాస్ట్ మొమెంట్‌లో ఇదంతా లాస్ట్ చివర్లో ఎలక్షన్ సమయంలో బీజేపీలోకి పోయే అవకాశాలు గూడా ఉంటాయి. దానికి ఇక్కడ బేసు చంద్రబాబు నాయుడు ఒక కూటమిగా బీజేపీ కూటమిలో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఆ టీమ్ తోటి ఎక్కువగా ఈయన అసోసియేట్ అయ్యి కనిపిస్తున్నటువంటి అంశం. ఒరిజినల్ కాంగ్రెస్ తెలంగాణలో ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ కంటే కూడా ఈల ఈయన ఎక్కువగా అసోసియేట్ అయినట్టు కనిపిస్తుంది. వ్యవహార శైలి వాళ్ళకే మొగ్గు చూపుతున్నటువంటిది. ఏదైనా మేనేజ్ చేయాలైనా వాళ్ళతో ద్వారానే అనేక విషయాలు రాజకీయాలు కావచ్చు, పారిశ్రామికంగా కావచ్చు మేనేజ్ చేస్తున్నటువంటి అంశాలు చాలా మనకు కనిపిస్తున్నటువంటి మీడియా అంశంలో మీడియా గూడా మే చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్న చంద్రబాబుకు ఉన్నటువంటి మీడియానే పూర్తిగా ఇప్పుడు అంటే చంద్రబాబు అంటే బీజేపీ. బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి చాలా మీడియానే ఇక్కడ కాంగ్రెస్ బద్ధశత్రువుగా సిద్ధాంతపరంగా దేశవ్యాప్తంగా ఫైట్ జరుగుతున్నటువంటి కాంగ్రెస్, బీజేపీ మధ్యల అటువంటి వాళ్ళు గూడా ఇక్కడ తెలంగాణ విషయంకొచ్చేసరికి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నటువంటి అంశాలు మనకు బహిరంగంగా కనిపిస్తున్నటువంటి అంశాలున్నాయి. అంటే రేపు భవిష్యత్తులో తను ఆశించినటువంటి 2 ఏఐసీసీ అధ్యక్ష పోస్ట్ కోసం ఉన్నట్టయితే ఏఐసీసీ అట్లా ఉన్నా ఒక కోవర్ట్‌గానే ఉండే అవకాశం ఉంటది. ఏఐసీసీ అధ్యక్షుడు గూడా ఒక ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి ఏఐసీసీ అధ్యక్షుడు ఉండేది. కాదు అటువంటప్పుడు బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి అది రానట్లయితే
ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ సీఎంగా మా దాంట్లోకి వస్తే మిమ్మల్నే కొనసాగిస్తాం, అస్సాంలో హేమంత్ బిశ్వాస్ శర్మ లాగా ఉన్నట్లయితే చేసినట్లయితే ఈజీగా బీజేపీ అవకాశవాద రాజకీయాలు ఇప్పుడు దేశంలో ఉన్నాయి. ఆయన బీజేపీలోకి పోయే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు ఎట్లుంటాయి, తర్వాత తనకున్నటువంటి లక్ష్యం, తాను చెప్తున్నటువంటి అనేక సందర్భాల్లో చెప్పినటువంటిది, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక అన్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఏఐసీసీలోకి పోవాలనేది, ఏఐసీసీకి సంబంధించినటువంటి కోరికలు అనేక చోట్ల చెప్పినటువంటివి కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన తన రాజకీయంగా భవిష్యత్తుని ప్లాన్ చేసుకుంటున్నారు. అటు బీజేపీ తోటి టచ్‌లో ఉన్నారు. త్రూ చంద్రబాబు ద్వారా. ఇక్కడ చంద్రబాబు నాయుడు నిరంతరం తెలంగాణలో దీనికి సంబంధించినటువంటి అన్ని, తెలంగాణలో హైదరాబాద్‌కి సంబంధించి ప్యూర్, రేర్ అనే డివిజన్‌లు ఇట్లా తెలంగాణను విభజించడంలో గూడా ఈ వీళ్ళ పాత్ర ఉన్నది. మోడీ, అదానీ, చంద్రబాబు పాత్ర ఉన్నది కనిపిస్తుంది అనేక సందర్భాల్లో. దీన్ని హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయడమా, నార్త్ ఇండియాకు అప్పగించడమా, ఈ తెలంగాణలో ఉన్న రిసోర్సెస్ మొత్తం క్రమంగా దీన్ని వివాదం తెలంగాణ అస్తిత్వాన్ని ఒక ప్రశ్నార్థకంగా చేసే. ఎందుకంటే తెలంగాణ ప్రజలు నన్ను ఇక్కడి నుంచి పంపించారు అనే ఒక కోపం గావచ్చు, కసి గావచ్చు చంద్రబాబులో ఉన్నది. దాన్ని తెలంగాణకు సంబంధించినంత, తెలంగాణలో ఉన్న ఆర్థిక వనరులను తెలంగాణ ప్రజల చేతుల్లో ఉంచొద్దనే ఒక టార్గెట్‌గా పనిచేస్తున్నటువంటి ఆ వర్గం, చంద్రబాబు గావచ్చు, చంద్రబాబు వర్గం గావచ్చు, చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్న కొన్ని పారిశ్రామికవేత్తలు గావచ్చు, మీడియాకు సంబంధించినటువంటి వర్గాలు గావచ్చు, ఈ రకమైనటువంటి ఒక కుట్రను క్రమంగా తెలంగాణ మీద ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయి. అందులో పావుగా రేవంత్ రెడ్డిని వాడుకుంటున్నట్టే కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి లింకు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకు తెలుసుకోవాల్సినటువంటిది. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ మీద తేలిపోయింది. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ మీద నిరంతరం వాళ్ళని ఏ రకంగా ఒక్కొక్కళ్ళు చూసినట్లయితే మొదటి నుంచి ఫస్ట్ సీఎంగా ఎప్పుడైతే 2020 కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నటువంటి సందర్భంలోనే వెమ్మటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఈయనకు పోటీ జరిగినటువంటి సందర్భంలో గూడా ఉన్నది. అందుకే ఒక రోజు, 2 రోజులు ఆలస్యం గూడా అయినటువంటి సమయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటానికి. ఆ తర్వాత నుంచి క్రమక్రమంగా ఒరిజినల్ కాంగ్రెస్‌గా మొదటి నుంచి కాంగ్రెస్‌తో ఉన్నటువంటి వాళ్ళ మీద ఏ రకంగా చంద్రబాబు సపోర్ట్‌గా ఉన్నటువంటి మీడియాతోనే, చంద్రబాబుకు సపోర్ట్ చేసినటువంటి మీడియా వర్గంతోనే తనకున్నటువంటి పరిచయాలతోటి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైనటువంటి కొండా సురేఖ విషయం ఒకసారొచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయం, జూపల్లి కృష్ణారావుకు సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఎవరెవరైతే తనకు పోటీ ఉన్నారు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళతోటి థ్రెట్ ఉందని అనుకుంటున్నాడు రాజకీయంగా, వాళ్ళందరి మీద ఒక నెగెటివ్‌గా. ఇదంతా ఏందంటే చంద్రబాబు కాలేజీలో నేర్చుకున్నటువంటి వ్యూహాలు. చంద్రబాబు పరిపాలనలో గావచ్చు, చంద్రబాబు రాజకీయాల్లో గావచ్చు, ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి వ్యూహాలనే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ మీద అమలు చేస్తూ ఒక మిగతా మీడియాకు సంబంధించినటువంటి ప్రచారం, వాళ్ళ మీద అబద్ధాలు ప్రచారం చేయడం. ఒక సందర్భంలోనైతే హనుమంతరావు కూడా అరిచినాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడే, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, అదే విధంగా హనుమంతరావు మీద గాని సోషల్ మీడియా ద్వారా విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేయించడాన్ని వాళ్ళే ఫిర్యాదు చేయించినటువంటి చూశా. ఫిర్యాదు వాళ్ళే మొత్తుకున్నారు. పార్టీలో ఫిర్యాదు చేశారు. వాళ్ళే విమర్శ చేశారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గూడా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు విమర్శలు చేయడం జరిగింది. ఈ ఒరిజినల్ కాంగ్రెస్ వోళ్ళంతా ఓ రకమైనటువంటి ఎప్పటికైనా నాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటదనే దాంతోటి మొదటి నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల మీద ఇప్పుడు భట్టి విక్రమార్క దగ్గరికొచ్చేటువంటి సందర్భంలో గూడా ఈ రకమైనటువంటి ఒక నెగెటివ్ ప్రచారం కావచ్చు, గ్రిప్‌లో పెట్టుకోవడానికి అవినీతి ఆరోపణలు వచ్చినాయనేది కావచ్చు, ఒకరి మీద లైంగికంగా మీరు ఈ రకంగా చేస్తుర్రనేది చేయించడం కావచ్చు. ఈ రకమైనటువంటి వాతావరణాన్ని చేసి వాళ్ళని కంట్రోల్‌లో పెట్టుకోవడానికి చే ఒక వ్యూహంగా అనుసరిస్తూ తనకున్నటువంటి అధికార శక్తితోటి, ముఖ్యమంత్రి పోస్ట్‌గా ఉన్నటువంటి అధికార శక్తితోటి ఇయన్నీ చేయిస్తాను. దీనికి పూర్తిగా బ్యాక్ సపోర్టు చంద్రబాబు టీము వీళ్ళున్నారు. దాదాపు కొన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే చంద్రబాబు టీము, అదే విధంగా తెలుగుదేశం టీమే ఈయన బ్యాక్ టీమ్‌గా వర్క్ చేస్తున్నటువంటివి గూడా మనకు తెలిసినటువంటి అంశాలు. అనేక మంది పనిచేస్తున్నారు.
ఈ రకమైనటువంటిది మొత్తం మీద ఒక పొలిటికల్ ఎంటెన్. ఇందులో కాంగ్రెస్‌లో ఉంటూ, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా ఇతర పార్టీకి సంబంధించినటువంటి పని చేస్తున్నాడనే ఒక ఆరోపణకు ఈ ఎవిడెన్సెస్, ఈ సర్కమ్‌స్టాన్సెస్ పరిస్థితులన్నీ గూడా మనం పరిశీలించొచ్చు. ఆ రకమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు రేపు రాబోతున్నాయి. రాబోయే ఆ! ఎన్నికల్లో అర్బన్ ఓట్‌లో ప్రధానంగా జీహెచ్ఎంసీకి సంబంధించి ఆ! ఆ! ఆహ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం తెలుగుదేశం పార్టీకి ఏమైనా అస్తిత్వం వచ్చే అవకాశం ఉంటుందా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అస్తిత్వం మళ్ళా పుంజుకునే అవకాశం లేదు. అది క్లియర్. తెలంగాణ సమాజం ప్రజలకు తెలుసు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు అర్థమవుతున్నటువంటిది. వాళ్ళేదైనా ఉంటే వాళ్ళకి కావలసినటువంటి పనులు, రాజకీయ పనులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ద్వారానే చేసుకుంటున్నారు. చేసుకుంటున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదనే తెలుగుదేశం పార్టీ వారి నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు భావిస్తున్నారు. అక్కడ మా వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేమే ఆడ పరిపాలిస్తున్నాము అనే ఒక ఆలోచనతోనే, ఆ రకమైనటువంటి భావంతోటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సొంతంగా మరి మళ్ళా అప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇంతమంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు వాళ్ళ పార్టీ దీనివల్ల నష్టపోతుందన్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదా? ఇంతకాలం ఇంత జరుగుతున్నా గాని? ఇక్కడున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు రాష్ట్రంలో వాళ్ళు 10 సంవత్సరాల నుంచి అధికారానికి దూరంగా ఉన్నారు. హైకమాండ్‌లో వీళ్ళు మేనేజ్ చేసేటువంటి శక్తి పాత కాంగ్రెస్ నాయకులకు ఎవరికీ కనిపించటం లేదు. ఈయన మేనేజ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ సాటిస్ఫైడ్ అయితున్నారు. వీళ్ళు రాహుల్ గాంధీకి ఏదైనా విషయం చెప్పినా, రాహుల్ గాంధీ పట్టించుకునేటువంటి సిట్యుయేషన్ ప్రస్తుత పరిస్థితిలో రాహుల్ గాంధీకి కూడా లేదు. దేశంలో వాళ్ళొక 15, 20 రాష్ట్రాలలో గనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండుంటే, ఈ పాటికి అసలు ఈయనను ముఖ్యమంత్రిని చేసేవాళ్ళో లేరో, అసలు ఈ ముఖ్యమంత్రిని ఇట్లాంటి ఆరోపణలొస్తే మార్చే సిట్యుయేషన్ గూడా ఉంటుండేది. ఇప్పుడు మొత్తం ఇంజిన్‌గా తెలంగాణ అనేదే కాంగ్రెస్ పార్టీకి రన్ జేయటానికి ఒక ఆర్థిక వనరుగా మారినటువంటి సిట్యుయేషన్ కనిపిస్తుంది. పార్టీ నడవటానికి. దేశవ్యాప్తంగా జాతీయ పార్టీ నడవటానికే ఒక ఆర్థిక ఇంజిన్‌గా మారినటువంటి. దీనికి పూర్తి సహాయ సహకారాలు ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి అందిస్తుందనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాత నాయకులైనా, ఇంకెవరైనా చెప్తున్నటువంటి మాటలు. పాత కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా నష్టపోతుందని చెప్పినా హైకమాండ్ పట్టించుకోలేనటువంటి సిట్యుయేషన్ ఉన్న నేపథ్యంలో, పార్టీ ఎట్లా పోతుంది, పర్సనల్‌గా మేమైతే 10 ఏళ్ల అధికారంలోకి దూరంగా ఉన్నాము. అధికారాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేద్దాము. కావాల్సినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకుందాము అనే ఆలోచనతోటే ఈ 2 సంవత్సరాలు నాయకులు, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు, పాత కాంగ్రెస్ నాయకులు ఆ ఆలోచనతోనే ఉండి వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితొచ్చినా పని చేసుకుంటూ పోతున్నటువంటిది. వాళ్ళకి గూడా పవరున్నది, ఎంజాయ్ చేస్తున్నటువంటిది కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో క్రమంగా ఇప్పుడేమైతుంది, ఈ 2 ఏళ్ల తర్వాత వాళ్ళది దాదాపు హనీమూన్ పీరియడ్ అయిపోయిందనుకోవచ్చు. రేపు ఎలక్షన్‌లో వస్తున్నట్టు ప్రజల నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్ కావచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కళ్ళు క్రమంగా తాము బయటపడుతున్నటువంటిది. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాలు, కాంగ్రెస్ పార్టీలో ఒకళ్ళకొకళ్ళు విమర్శ చేసుకోవడము, వాళ్ళకున్నటువంటిది క్రమంగా బయటపడుతున్నారు. ఈ బయటపడేది నెక్స్టు ఈ మున్సిపల్ సర్పంచ్ ఎలక్షన్‌లో కొంత బయటపడింది. మున్సిపల్ ఎలక్షన్‌లో ఏ రకమైన ఇప్పుడు పరిస్థితి ఉంటదో అంటే అధికార పార్టీ అయినటువంటి నేపథ్యంలో అడ్వాంటేజ్ ఉంటది. మున్సిపల్ అవునవును. ఎలక్షన్‌లో గూడా అధికార పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటది. అధికార పార్టీ సహజసిద్ధంగానే ఉంటది. హ్మ్. అలా గాకుండా ఉండాలంటే అధికార పార్టీకి ఉండే 90%, 95% అనుకూలంగా ఉంటేనే అనుకూలంగా ఉన్నట్టు భావించాల్సొస్తది. అది ఏమాత్రం 60కో, 40కో, 50కో పడిపోతే అధికార పార్టీకి అనుకూలమైనటువంటి తీర్పు కాదనే మనకు ఇటీవల జరుగుతున్నటువంటి ఎలక్షన్‌లో తేలిపోతున్నది. ఎప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన, తెలంగాణలో జరిగిన, ఇప్పుడు మహారాష్ట్రలో జరిగిన అధికార పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ రకమైనటువంటి పరిస్థితి లేదనుకో, ఇగ ఉన్న అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు ఉన్నట్టే లెక్క. ఆ రకమైనటువంటి వాతావరణం ఎలక్షన్‌లో డిసైడ్ చేస్తది. మున్సిపల్ ఎలక్షన్‌లు గాని, మీరు ఇవన్నీ. ఇంకొక మాటన్నారు. బీజేపీ వైపు కాంగ్రెస్ అది ఆహ్, రేవంత్ రెడ్డి వెళ్ళే అవకాశాలున్నాయనేది ఒక మాటన్నారు. ఇప్పుడు బీజేపీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ
ప్రతిపక్షం మీద దాడి చేయడమే తప్ప బద్ధశత్రువైన కాంగ్రెస్‌ని మాత్రం వెనకేసుకుంటూ వస్తున్న సందర్భమే కనిపిస్తోంది. అవును. దీనికి తోడు బీజేపీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు మనం చూస్తూనే ఉన్నాం. పాత మాజీ అధ్యక్షుడికి, ప్రస్తుత అధ్యక్షుడికి, సీనియర్ ఎంపీకి వాళ్ళు డైరెక్ట్ వేదికల మీదనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని గనక బీజేపీ డైరెక్ట్‌గా అధిష్టానం నుంచి ఇక్కడ ఇంపోజ్ చేస్తే, ఇక్కడ ఆ! వీళ్ళ ఉనికి ప్రమాదం అవుతుందనే భావన వీళ్ళకు ఉండే అవకాశం లేదా? వాళ్ళు రానిస్తారా? ఆ! బీజేపీ పరిస్థితి ఎట్లా ఉన్నది? బీజేపీ దేశవ్యాప్తంగా సిద్ధాంతపరంగా కాంగ్రెస్, బీజేపీకి, రాహుల్ గాంధీకి, మోడీకి ఒక తీవ్రమైనటువంటి ఫైట్ జరుగుతుంది. జరుగుతున్నటువంటి సందర్భంలో బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాలు అనుసరిస్తూ కర్ణాటక ఉంది. చాలా సీరియస్‌గా ఏ చిన్న అలిగేషన్ వచ్చినా ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేసి అక్కడ ముఖ్యమంత్రిని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి సిట్యుయేషన్ చూస్తున్నాం. ఏ రకమైనటువంటి అదే స్థాయి దాడి, అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడున్నాడు. కానీ, ఆ రకమైనటువంటి దాడి ఎక్కడ కొనసాగుతలేదు. ప్లస్ అపాయింట్‌మెంట్ ఒక ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులకు ఇస్తున్నటువంటి అపాయింట్‌మెంట్‌లు చూసినా, అక్కడ మంత్రులు కలుస్తున్నటువంటి సిట్యుయేషన్ చూసినా, అమిత్ షా లాంటి వాళ్ళు టచ్‌లో ఉంటున్నటువంటిది చూసినా, దాదాపు 62 సార్లు ఏమో ఇక్కడ ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయారు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు గూడా అన్ని సార్లు వెళ్లి ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళని కలవలేకపోయినటువంటి సిట్యుయేషన్ ఉంది. అంటే ఒక యాక్సెస్ ఉంది. ఒక 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 మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరి, తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి పట్ల అనుసరిస్తున్నట్ల బీజేపీ మోడీ, అమిత్ షా అనుసరిస్తున్నటువంటి తీరులో చాలా తేడా కనిపిస్తున్నది. ఇక ఎందుకంటే భవిష్యత్తులో బీజేపీలోకి పోయినా, పైనుంచి మోడీ, అమిత్ షా, రేవంత్ రెడ్డి బీజేపీలో చేరి తెలంగాణ మీద గనక పెట్టినట్టయితే, తెలంగాణకి ఈయనే నాయకత్వము అని చెప్పి పెట్టినట్టయితే, స్థానిక బీజేపీ నాయకులు, సీనియర్లు ఎవరు గూడా వాళ్ళు చెప్పిన తర్వాత ఇక్కడ వ్యతిరేకించే పని ఉండదు. వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళుంటే పార్టీ నుంచి ఎళ్ళిపోయే పరిస్థితే ఉంటది తప్ప, మోడీ, అమిత్ షా తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు భారతదేశంలో బీజేపీలో వ్యతిరేకించేటువంటి శక్తులు గాని, నాయకులు గాని, కార్యకర్తలు గాని ప్రస్తుతం లేరు. వాళ్ళు జెప్పిందే ఫైనల్ అవుతది. ఒప్పుకోక తప్పదు. ఇక్కడున్నటువంటి వాళ్ళు, ఇక్కడున్నటువంటి పాత నాయకులైనా ఉంటే పార్టీలో ఉండాలి. లేకపోతే ఆహ్, కామ్‌గా ఉండాలి. లేదా ఎళ్ళిపోవాలి. ఆ రకమైనటువంటి పరిస్థితే ఉంటది. కానీ ఏది ఈ వాతావరణాన్ని రాహుల్ గాంధీ గాని, కాంగ్రెస్ నాయకత్వం గాని గ్రహించలేకపోతున్నదా? తెలంగాణలో ఈ రకమైన భిన్నమైన వాతావరణాన్ని? వాళ్ళు గ్రహిస్తున్నా, గ్రహించినా పరిస్థితులు మా కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక వనరుగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని పోగొట్టుకోలేనటువంటి పరిస్థితి. రాజకీయంగా ఇప్పుడు ఏమైనా కదిలిస్తే ఇటు మోడీ, అమిత్ షా, చంద్రబాబు కలిసి ఉన్న పా మొత్తం ప్రభుత్వాన్ని పడేస్తారా? ప్రభుత్వం లేకుండా చేస్తారా? ఈ హ్మ్. రకమైనటువంటి రాజకీయ భయాలు రాహుల్ గాంధీకి ఉండొచ్చు. లేకపోతే ఈజీ నీకొకసారి అదానితో లింక్ ఏర్పడిన తర్వాత ఫస్టొచ్చి ఒక రూ. 100,00,00,000 రాష్ట్ర ప్రభుత్వానికిస్తే అది అప్పుడే రేవంత్ రెడ్డి బీజేపీ హోల్‌లోకి పోయిండనేది రాహుల్ గాంధీకొచ్చినటువంటి అనుమానం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నటువంటి. అది వాపసు ఇయ్యడం అంటేనే అదొక పెద్ద నిర్ణయం. ఇచ్చినట్టు హ్మ్. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పారిశ్రామికవేత్త రూ. 100,00,00,000 ఇయ్యడం ఒక వార్త. అదేది ఆయన పక్కా బీజేపీ మనిషి, బీజేపీ పారిశ్రామికవేత్త, మోడీ, అదానీ మొత్తం భారతదేశం ఆస్తులన్నీ ఆయన కట్టబెడుతుర్రని ఒక విమర్శలు తీవ్ర స్థాయిలో చేస్తున్నటువంటి దేశంలో, ఆయన ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి 100,00,00,000 విరాళంగా ఇయ్యడం, అది కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోవడం, పార్టీ హైకమాండ్ రాహుల్ గాంధీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మళ్ళా ఆ రూ. 100,00,00,000 రాష్ట్ర ప్రభుత్వం వాపసు ఇయ్యడం అనేది హిస్టరీలో జరగలే. ఇట్లాంటిది మనకు తెలిసి తెలంగాణలో జరగలే ఇట్లా. ఒక రాష్ట్ర ప్రభుత్వం వాపసు ఇచ్చేసిన ఈ రూ. 100,00,00,000 వాపసు ఇయ్యడం అంటే, అక్కడ రాజకీయంగా ఇక్కడ ముఖ్యమంత్రికి, మోడీకి ఏదో రాజకీయ లింక్ ఉంది అనేదే అనుమానించాల్సినటువంటి అవసరం ఉంది. రాహుల్ గాంధీ గూడా అదే అనుమానించారు. కానీ ఇప్పుడు
జరిగే పరిస్థితులలో ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్య తీసుకోలేని పరిస్థితిలోకి రాహుల్ గాంధీ వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఆ రకమైనటువంటి విధంగా ప్రవర్తించడమే ఒక ఆశ్చర్యంగా కనిపిస్తున్నది. ఎందుకంటే అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ చాలా 130 సంవత్సరాల చరిత్ర గాని దేశంలో 3 రాష్ట్రాల్లో అధికారం ఉంది. ఉన్న ఈ ఒక్క రాష్ట్రమే చాలా గట్టిగా ఆదుకుంటుంది పార్టీ ఆర్థికంగా కావచ్చు. ఆ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అదే ఏదైనా 10, 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ఈ పాటికి పరిస్థితి రాజకీయాలు వేరే విధంగా ఉండేవి. అనేది నా అంచనా. నేను పరిశీలించినటువంటి అర్థమైనటువంటి అంశం. ఓకే. ఈ చివరగా ఇంకొక్క ప్రశ్న. ఇవాళ రాధాకృష్ణ రాసిన ఈ 'కొత్త పలుకులో' ముఖ్యమంత్రికి కూడా తెలియకుండానే సిట్ వేశారు అని జెప్పేసి ఒక మాటన్నారు. అవును. అదే అద్ అంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, నాకు తెలియకుండానే సినిమాటోగ్రఫీ జీవోలొస్తున్నాయని జెప్పేసి అన్నారు. అసలు బ్యూరోక్రసీ ప్రభుత్వంతోటి ఈ మంత్రులతోటి, మంత్రిమండలితోటి అసలు సమన్వయం ఉందా? లేకపోతే ఎవరికి వాళ్ళు పరిపాలిస్తున్నారా? పరిపాలన ఏ రకంగా ఉందని మీరనుకుంటున్నారు? చాలా అధ్వానమైనటువంటి సిట్యుయేషన్ ఈ పరిస్థితి. రాయడం అంటే రాధాకృష్ణ గారు రాశారు. 'కొత్త పలుకులో' రాసినటువంటి అంటే రాధాకృష్ణ ప్రభుత్వానికి దగ్గరగా ఉంటారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు. ముఖ్యమంత్రి గారికి దగ్గర ఉంటారు. ఫోన్‌లో మాట్లాడతారు. విషయాలు ఎక్కువ తెలుస్తాయి అనేది తెలంగాణ సమాజంలో ప్రతి జర్నలిస్ట్‌కు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశము. అంటే ఒక సిట్ ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రికి తెలియకుండా సిట్ అధికారులు ఏయించుకున్నారు అంటే ముఖ్యమంత్రికి ఏమాత్రం పరిపాలన మీద పట్టు లేదనేది ఒకటి. ప్లస్ తెలంగాణ ముఖ్యమంత్రే లేడనేది గూడా వస్తుంది. హోంమంత్రి లేడు, ముఖ్యమంత్రి లేడు. ముఖ్యమంత్రికి తెలియకుండా ఆఫీసర్లే తనకు తాను పరిపాలన కొనసాగిస్తూ తానే సిట్టేసుకున్నారు అంటే, ఇక అసలు ఈ ముఖ్యమంత్రి ఆ వార్తొచ్చిన మరుక్షణం ఆహ్, విచారణన్న జేపిచ్చాలే, కేసైనా బెట్టాలే. లేదా అదే నిజమైతే ఆ పత్రిక మీద గౌరవం ఇంకేదైనా రాసినటువంటి వ్యక్తి మీద ఉన్నట్లయితే ముఖ్యమంత్రి వెంటనే రిజైన్ అన్నా చేయాలి. రాష్ట్రంలో పరిపాలన, ముఖ్యమంత్రి ఉన్నట్టు మాత్రం తెలంగాణ సమాజంలో కనిపిస్తలేదు. ఎవరో ఎనక నుంచి రూల్ చేస్తుర్రనేదే ఆ భావం పెరుగుతుంది. స్వయంగా ముఖ్యమంత్రి మీద ఆ రకమైనటువంటిది రాస్తే కనీసం ఖండించలేనటువంటి సిట్యుయేషన్‌లో ముఖ్యమంత్రి గారు ఉండడం. అలా ఎలా అంటారని ఒక గట్టి కేస్ పెట్టే అటువంటి సిట్యుయేషన్ లేదు. అంటే తెలంగాణ అస్తిత్వం ఏ రకంగా దెబ్బతిన్నదో మనం అర్థం చేసుకోవాల్సిన తెలంగాణ పౌరులుగా, తెలంగాణ వాదులుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి చేతుల్లో ఉంటుంది? అంటే అధికారులు ఒక మంత్రి ఏమో నేను లేనప్పుడు నాకు తెలవకుండానే సినిమా టికెట్ల విషయం వచ్చింది అంటాడు. ఒక ముఖ్యమ ఆహ్, ఒక పత్రికాధిపతి ముఖ్యమంత్రికి తెలవకుండా సిట్ ఏర్పాటు చేసుకున్నారు అని అంటారు. అంటే అసలు పరిపాలన ఎటు పోతుంది? ఒక అదే ముఖ్యమంత్రి పక్క పార్టీల దిమ్మెలను కూలగొట్టని బహిరంగంగా ఉపన్యాసాలు ఇస్తుంటారు. అంటే ఒక రాష్ట్రాన్ని ఏం ముఖ్యమంత్రిగా ఉన్నోళ్ళు శాంతి భద్రతలు కాపాడాలి, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, ఎలాంటి గొడవలు ఉండొద్దని కోరుకుంటారు. కానీ అసలు ఈడ ముఖ్యమంత్రి ఉన్నరా అనేది డౌట్ కొడుతున్నది. లేదా ఏమైనా జేశారా? అనే అనుమానం ఎక్కువొస్తుంది. అసలు ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటే ఏమైనా డబుల్ జేసి తెలంగాణ డూప్లికేట్ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఉన్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రో లేదా ఆంబోతులను ఈరోజు సంబోధించినటువంటి వ్యక్తులో ఏమైనా చేశారా అనే అనుమానాలొస్తుంటాయి సాధారణ ప్రజలకు. మామూలు జర్నలిస్టులకు మిగతా వాళ్ళకి రాకపోయినా, అరే! ఏంటి ఈ రకమైనటువంటిది అనేది ఎ ఎట్లా పోల్చుకుంటున్నారు? ముఖ్యమంత్రి తనకు తాను తక్కువ చేసుకుంటున్నారు. లేగదూడలతో పోల్చుకుంటున్నారు. కొన్ని మీడియా సంస్థలను ఆంబోతులంటున్నారు. అంటే ఆంబోతులతోటి నువ్వు పవర్‌ఫుల్‌గా ఉండాల్సినటువంటిది ముఖ్యమంత్రి పవర్‌ఫుల్‌గా ఉండాలె. అసలు వాళ్ళసలు ముఖ్యమంత్రి తెలియకుండానే పరిపాలన జరుగుతుందని రాస్తే, ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఏ రకంగా కామ్‌గా ఉంటారండి? ఉండగలుగుతారా? ఆ రకంగా కామ్‌గా ఉంటున్నారంటే, అసలు ఇది తెలంగాణ ముఖ్యమంత్రేనా అనే క్వెషన్ మార్క్ ఒస్తది గదా! అవును. ఎవరికైనా క్వెషన్ మార్క్ అదొస్తది కంపల్సరీగా రావాలి గూడా. అవును. ఓ ముఖ్యం తెలంగాణ పౌరులుగా తెలంగాణ ఆత్మగౌరవంతో ఉన్న ఎవరికైనా ఆ క్వెషన్ మార్క్ ఒస్తది. నువ్వు ఏం జేస్తున్నారు? ఒక ముఖ్యమంత్రిని ఈ రకంగా కించపరుస్తుంటే, ముఖ్యమంత్రి గూడా కించపరిచే ఆహ్, దాన్ని వేరే తీరుగా తీసుకొని కనీసం క్వెషన్ జేయకుండా ఉంటుంటే,
పరిపాలన లేదని అంటుంటే, ముఖ్యమంత్రి తెలవకుంట సజ్జనారే సిట్టేసుకొని పరిపాలన చేస్తుండంటే, ఇక అసలిక హోంమంత్రి ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే. ఇదొక హాస్యాస్పదం అయిపోయింది. పరిపాలన తెలంగాణలో ఇదే ఏం చేసిర్రంటే ఇదొక కుట్ర. అసలు తెలంగాణ వాళ్ళకు పరిపాలన రాదు. తెలంగాణ వాళ్ళు పరిపాలించుకోలేరు. తెలంగాణ రాష్ట్రం వైయబుల్ గాదు అని తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరైతే సమైక్యవాదులు జేశారో, వాటికి ఇప్పుడు అన్నీ ఎస్టాబ్లిష్ జేయటానికి వాళ్ళకనుకున్నటువంటి వ్యక్తితో పావుని ముఖ్యమంత్రిగా బెట్టుకొని, ఈ రకమైనటువంటి డ్రామాలు ఆడిస్తున్నట్టు కనిపిస్తుంది. తెలంగాణను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారనేది తెలంగాణ ప్రజలు అర్థం జేసుకోవాలి. అంతే ఇందులో. ధన్యవాదాలు విజయ్ గారు. చాలా థాంక్ యూ. సంతోషం. ఓకే. నమస్కారం అండి. నమస్కారం.